గాస్పుల్ ఆఫ్ లూక్ చాప్టర్ 4 and verse 40. దానిలో రాయబడిన మాట చదువుదాం త్వరగా. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత పీడించబడుచున్నవారు ఎవరెవరి యొద్ద నుండియో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి, బాబు నువ్వు దగ్గర రాకూడదు అన్నాడా ఎవరినైనా? ఆయన అమ్మ నువ్వు వస్తావంటే దగ్గరికి అన్నాడా యేసయ్య? వచ్చిన ప్రతి ఒక్కరి మీద చేతులుంచి వారిని ఏం చేశారట? ఆయన స్వస్థపరిచాడు. ఆయన చేతుల్లో స్వస్థత, ఆయన ఉమ్మిలో స్వస్థత కదా, ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత, ఆయన మాటలో ఏముంది? స్వస్థత. God has a method to heal you, my friend. దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఈ ప్రణాళికలో నువ్వు ముందు కొనసాగలిగితే నీకున్న ప్రతి రోగమును, రుగ్మతను తొలగించగలిగే సామర్థ్యం ప్రభువుకు ఉంది అని లేఖనానుసారంగా మీకు తెలియజేస్తున్నాను. అందును బట్టే మనం దేనికి వస్తున్నాం ప్రభు దగ్గరికి? విమోచింపబడిన వారు సంతోషనాదముతో నింపబడుతున్నారు. వారిలో ఉన్న దుఃఖమును, నిట్టూర్పును దేవుడు తొలగించేశాడు. ఆ తర్వాత దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే కాడిని తొలగించే దేవుడు ఆయన. ఆ యోక్ అపవాది అశ్షూరు ఏదైతే కాడిని ఉంచాడో ఆ కాడిని తొలగించే వరకు భోజనం పెడతానని వాగ్దానం చేశాడు. ఆపదలు తొలగించడానికి ఆయన శరణజొచ్చగలిగితే, మనం వెళ్ళగలిగితే మన ఆపదలు తొలగించే దేవుడు. ఆ తర్వాత మన మధ్యన రోగమును ఏం చేస్తున్నాడు? ఆయన బహుశా ఒకవేళ ఈరోజు ఒక స్వస్థతను ఆశించి ప్రభు దగ్గరికి వచ్చావా? ప్రభు నేను త్రోసివేయట్లేదు. హల్లెలూయా. గాడ్ కెన్ హీల్ యూ మై ఫ్రెండ్. ఎవరెవరో ఏదో చెప్పినని బాధిస్తున్నారా, భయపడుతున్నారా? ఇంక నీ జీవితం అయిపోయింది అనుకున్నారా? నీ జీవితం అయిపోలేదు. ఆఖరి క్షణం అని ఏదైతే నువ్వు అనుకున్నావో అక్కడి నుంచే దేవుడు మరొక నూతన చరిత్రను ప్రారంభించగలడు. హల్లెలూయా. God can rewrite your history when you come to God. దేవుడు మరలా నీ చరిత్రను కొత్తగా లిఖించగలడు. ఆయన లిఖించగలడు. నేను సౌత్ ఆఫ్రికా వెళ్ళినప్పుడు డర్బన్ మరియు జోహానెస్బర్గ్, మిడ్రాండ్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను. సౌత్ ఆఫ్రికాలో మిడ్రాండ్ అనే ప్లేస్లో, జోహానెస్బర్గ్ దగ్గరలో మన చాలామంది దేవుని ప్రజలు అక్కడ ఉంటే అక్కడ 2 రోజులు సభలు వాకింగ్ చెప్పిన తర్వాత దెన్ వి మూవ్డ్ ఆల్ సౌత్ ఆఫ్రికా ఇంక్లూడింగ్ డర్బన్ దగ్గరలో ఒక ఆఫ్రికన్ విలేజ్ ఒకటి ఉంటే అక్కడికి వెళ్ళి దేవుని సువార్త ప్రకటించిన తర్వాత అక్కడ ఒక ఆమె వీల్ చైర్లో వచ్చారు మీటింగ్కి. ఆ తర్వాత వాళ్ళ ఇంటికి మమ్మల్ని భోజనాన్ని తీసుకెళ్లారు. వీల్ చైర్లో ఆమెను చూసినప్పుడు మీరేంటండి ఈ స్థితిలో ఉన్నారని అడిగాను. అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా ఒకప్పుడు నేను చాలా భయంకరంగా జీవించేదాన్ని, భయంకరమైన గర్వం నాలో ఉండేది. నేను ఏదైనా సాధించగలను నా అందంతో, ఏదైనా సాధించగలను నాకున్న జ్ఞానంతో, ఏదైనా సాధించగలను నాకున్న ప్రజ్ఞతో అనుకున్నాను. ఒకరోజు నేను రోడ్డు మీద వెళ్తుంటే అందరూ చెబుతున్నా కానీ నా ఆలోచనే సరైందనుకుని వెళ్తుంటే ఒక యాక్సిడెంట్లో నేను వెళ్ళి ఒక రోడ్డు ప్రక్కన తుప్పల్లో పడిపోయాను. పైకి తీసుకొచ్చేసరికి నా చేతులు కాళ్ళు ఏం పనిచేయట్లేదు, శరీరం అంతా కూడా భయంకర పరిస్థితులు ఉంటే ప్రభువుని ఒకటి అడిగాను, లార్డ్ వుడ్ యూ ప్లీజ్ గివ్ మీ సెకండ్ ఛాన్స్ టు లివ్ ఫర్ యువర్ గ్లోరీ. నాకున్న ఈ జీవితం అంతా ఇప్పటిదాకా నా కోసం బ్రతికేశాను, నా ఇష్టానుసారం బ్రతికేశాను. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకుని మరలా నాకు నువ్వు బ్రతుకునివ్వగలిగితే ఈ జీవితాన్ని నీ కోసం వాడతాను ప్రభు అని ప్రార్థన చేసిందట. గివ్ మీ సెకండ్ ఛాన్స్ లార్డ్ అని. చనిపోద్ది, ఎందుకంటే ఆ దేహం అంతా కూడా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోయినాయి. ఒక్క చోట ఎముక విరిగితేనే తట్టుకోలేనంత బాధ ఉంటుంది కదా. ఎవరికైనా ఎముకలు విరిగితే ఆ బాధ వర్ణనాతీతం. కొన్ని సందర్భాలు యాక్సిడెంట్లో మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయిపోతూ ఉంటాయి. ఆ కాలు నుజ్జు అయిపోతున్న పరిస్థితి ఉంటుంది, తట్టుకోలేరు, కేకలేస్తూనే ఉంటారు వాళ్ళు. ఆ మల్టిపుల్ సర్జరీలు జరగాల. ఆమెకి రిబ్స్ దగ్గర నుండి చేతులు కాళ్ళు చాలా మట్టుకు విరిగిపోయిన పరిస్థితి. చచ్చిపోద్ది అనుకున్న ఆమె దేవుని సల్లో ప్రార్థించి కన్నీళ్ళు కార్చి, లార్డ్ గివ్ మీ సెకండ్ ఛాన్స్. దేవుడు బ్రతికించాడు. ఎన్నో రకాలైన ఆ ప్రాసెస్ గుండా వెళ్ళింది, చాలా విషయాలు నేర్చుకుంది. ప్రభు దగ్గరికి దీనత్వం వచ్చింది, హ్యూమిలిటీని నేర్చుకుంది. గర్వంతో ఎగిసిపడే ఆమె ప్రభు దగ్గరికి వచ్చి దీనురాలు అయిపోయింది. ఆ వీల్ చైర్కి మాత్రం పరిమితం అయిపోద్ది. ఇంకా ఆమె ఆ వీల్ చైర్ దిగిరా మాత్రం అయితే రాలేదు. అప్పుడు నేను అడిగాను, మరి సెకండ్ ఛాన్స్ ఇవ్వి అని అన్నావు కదా, దేవుని కోసం వాడబడుతున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను అడిగితే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? మీలాంటి సేవకులు ఎవరెవరైతే ప్రపంచవ్యాప్తంగా దేవుని సేవలో వాడబడుతుంటారో వాళ్ళందరి పేర్లు కూడా పుస్తకంలో రాసుకుని నిద్రపోయే సమయం తప్ప
మిగతా సమయం అంతా వారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటాను అన్న. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. దట్స్ వాట్ ఐ కెన్ డూ. నేను చేయగలిగింది అదే. వెస్లీ గారు మీలా నేను ప్రపంచం అంతా తిరిగి సువార్త చెప్పలేకపోవచ్చేమో, కానీ వెళుతున్న మీకోసం నేను ఏం చేస్తాను? ప్రార్థన చేస్తాను. చాలామంది సేవకులు వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు అడుగుద్దట, ఎవరెవరు ఉన్నారు పేర్లు రాసేమంటే ఆ పేపర్లో ఆ బుక్లో రాసేస్తారు వాళ్ళందరినీ కూడా. ఆ మినిస్ట్రీస్ నేమ్స్, పాస్టర్ల నేమ్స్, దేవుని సేవకుల నేమ్స్ అన్నీ రాసేస్తే ఆమె ఇంకా కూర్చొని ప్రార్థన 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 ప్రార్థన. వాట్ ఎ గ్రేట్ వుమన్ ఆఫ్ గాడ్. స్త్రీలారా, దేవుని సన్నిధిలో మీరు చేసే ప్రార్థన చాలా గొప్పది. అంటే పురుషులు చేయొద్దన్న ఉద్దేశం కాదు. వీ హ్యావ్ టు డూ ప్రేయర్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. But are you praying for your church leaders? Are you praying for men of God? సమయం దొరికినప్పుడు నలుగురు చేరి వ్యర్థమైన మాటలు మాట్లాడడం కన్నా దేవుని సేవకుల కోసం ప్రార్థన చేయడం, పరిచర్య కోసం ప్రార్థన చేయడం. ప్రభువా, మా గుడారపుత్రాలు ఇంకా విశాలపరచండి ఆయన. అనేక మంది సత్యవాక్యాన్ని వినాలి, దివ్యమైన నీ ప్రబోధనాన్ని వినాలి, జీవితాలు నీకు అప్పగించాలి, నీ కొరకు జీవించాలి ప్రభు అనే ప్రార్థన నీలో ఉందా? 10 సంవత్సరాలైంది నువ్వు రక్షణ పొంది ఒక్కళ్ళను కూడా ఇప్పటిదాకా నువ్వు ప్రభు దగ్గర తీసుకురాలేదు. ఇంకా అవకాశం ఉంటుంది నలుగురిని చెడగొట్టేస్తావు నువ్వు రాకుండా. ఇంకెప్పుడు నువ్వు దేవుని రాజ్యాన్ని కడతావు? దేవుని రాజ్యాన్ని కట్టే అనుభవం ఏంటి చెప్పండి ఒకసారి. దేవుడు నీకు అన్ని విషయాల్లో ఏ లోటు లేకుండా అనేక విషయాలను ఆశీర్వదిస్తూ ఉంటే ఆయన పట్ల నీకు భారం లేకుండా వ్యవహరిస్తున్నావా? దేవుడు ఎన్నో నీ జీవితంలో తొలగించాడు. ఇప్పటికే ఆపదలు తొలగించాడు, రోగాలు తొలగించాడు, కాడిని తొలగించాడు. నువ్వు ఆయన కోసం బ్రతకాలని దేవుడు నీకు ఇన్ని మేలు చేస్తుంటే వాట్ యు ఆర్ డూయింగ్ ఫర్ గాడ్? దిస్ ఈస్ ద ఛాలెంజ్ ఐ వుడ్ లైక్ టు లీవ్ ఫర్ యూ దిస్ ఆఫ్టర్నూన్. ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ సవాళ్ళను స్వీకరిద్దాం. అవునయ్య, నా జీవితం ఎన్నో తొలగించిన దేవుడు. రోగమును తొలగించి అనేక సందర్భాల్లో మన జీవితాలు నేను చెప్పగలను ప్రియులారా, కరోనా ఆ వైరస్, ఆ COVID-19 ఇప్పటికీ తలుచుకుంటూ ఉంటే చాలామందికి ఇట్ వాస్ లైక్ ఎ నైట్ మేర్ కదా, ఒక భయంకరమైన పరిస్థితి. కానీ దేవుడు ఎంతగా మనల్ని కాపాడు, ఎంతగా మనల్ని భద్రపరిచాడు. నా మటుకు నేను చెప్పగలను, నా చుట్టూ ఉన్న వాళ్ళు అనేక మందికి వచ్చేస్తూ ఉండేది. నేను కూడా ఇంకా అయిపోయింది నా పరిస్థితి కూడా అనుకునేవాడిని. ఆ కిట్ తెప్పించుకొని చెక్ చేస్తుండేవాడిని. అప్పటిదాకా నాతో ఉండి కెమెరామెన్కి కరోనా వచ్చిందని చెప్పగానే అంతవరకు నాతో ఉన్న కెమెరామెన్ కావచ్చు, లేకపోతే ఎడిటింగ్ చేసేవాళ్ళు కావచ్చు, మన టీంలో ఒక అబ్బాయికి కరోనా వచ్చింది. ఆ కరోనా రాకమునిపే తను పట్టుకొచ్చి టీ ఇచ్చాడు నాకు, ఆ కప్పు పట్టుకుని ఇచ్చాడు నాకు. ఎడుదిప్పుదాగానే ఏదో ఒక సందర్భంలో అతను ఆ కప్పు పట్టుకుని ఇచ్చాడు. కొంతమంది కప్పు ఇలా పట్టుకుని ఇస్తారు కదా, మనం అక్కడే తాగుతాం తప్పని పరిస్థితుల్లో. అందును బట్టి ఎవరైనా గెస్టులు వస్తే సాసర్లో పెట్టేవడం చాలా మంచిది కదా. సరే, యూజువల్గా మనం క్యాషువల్గా చేసే పనులు, గ్లాసు ఇవ్వాలంటే కొంతమంది కింద పట్టుకోవడం పోయి పైన పట్టుకుని ఇస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ చేతిలో ఏమైనా బ్యాక్టీరియా వైరస్ ఉంటే శుభ్రంగా తాగేవాడికి డొనేట్ చేస్తారన్నమాట. అందును బట్టి ఎవరికైనా గ్లాస్తో నీళ్ళు ఇచ్చేటప్పుడు కింద పట్టుకుని ఇవ్వాలి. ఇలాంటి కొంతమంది పాటించలేని పరిస్థితుల్లో ఈజీగా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. అనుకునేవాడిని ఇంకా అయిపోయిందని. బ్లెస్సీ గారికి వచ్చింది కోవిడ్, మా ధన్యాకి వచ్చింది, మా తల్లిదండ్రులకు వచ్చింది. మా తల్లిదండ్రులకు వచ్చినప్పుడు అప్పటిదాకా నేను అక్కడే ఉన్నాను, అదే రూమ్లో. మా మమ్మీ డాడీకి మెడిసిన్ ఇస్తూ ఉన్నాను, లేదా నేనే చెక్ చేశాను. కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేదు నేను, ఎందుకంటే అందరం ఒకే ఇంట్లో ఉన్నాం కాబట్టి నీకు ఎలాగో వచ్చేస్తుంది అనుకుని ఆ చెక్ చేస్తే కరోనా వచ్చింది. వెంటనే హైదరాబాద్ పంపించాం అనుకోండి. బట్ అడుగడుగు నా దేవుడు కాపాడి భద్రపరిచి మంచి ఆరోగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నా బాధ ఏంటంటే ఒకవేళ కరోనా వస్తే 14 రోజులు పరిచర్య దూరం అయిపోతానన్న బాధే తప్ప ఇక దేనికో భయపడైతే కాదు. ఆ టైంలో చేసిన పరిచర్య మీలో చాలా మంది తెలుసు. ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం లైవ్ల ద్వారా అనేక మందిని బలపడి దిస్ ఈస్ ద టైమ్ వీ హ్యావ్ టు స్టాండ్ ఫర్ గాడ్. COVID-19 సమయంలో సుమారుగా మన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 6,000 మంది దైవజనులకు సహాయం చేసాం. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. అది కేవలం దేవుని మహిమార్థం చెప్తున్నాను నేను. సంఘాలు లేకుండా చాలామంది భయంకర పరిస్థితుల మధ్య ఉన్న దేవుని సేవలో అనేక మందిని ప్రోత్సహించి, కంగారు పడకండి మేము ఉన్నాం, పర్లేదు, దిస్ ఈస్ ద టైం. దేవుడు చెప్పాడు ఈ సమయం నిలబడాల్సిందే. ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేసే ఆ పరిస్థితిలో, కానీ దేవుడు అన్ని విషయాల్లో మనం బలపరిచి సహాయం చేసే కృపనిచ్చాడు. ఆ ప్రళయంలోంచి మనందరం బయటకు వచ్చామంటే నేను అనుకుంటాను కొన్ని సందర్భాల్లో మనలో ఏ మంచి చూసి దేవుడు మనల్ని కాపాడి ఉంటాడని. వీ హ్యావ్ టు డూ సంథింగ్ ఫర్ గాడ్. దేవుని కోసం ఏదో ఒకటి చేయాలా, ఆయన సువార్తను ప్రకటించాలి, భారం కలిగి ఉండాలి, ప్రార్థనలో వాక్య ధ్యానంలో బలంగా మనం ఎదగాల, నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి దేవుని కోసం వాడబడ్డం కన్నా అంతకన్నా ఆధిక్యత మరొకటే ఉంది. దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును అని దేవుడిచ్చిన వాగ్దానం ఈరోజు మనం జాగ్రత్తగా క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించి
ఆయన వైపు మనం చూద్దామా? మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.